అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. మెయిన్ ఎంట్రన్స్కి బ్యాక్ సైడ్ 3 ద్వారాలు ఉండొచ్చా ఉండకూడదా అన్న విషయం ఇప్పుడు మనతో తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు హరి వాస్తు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్కి బ్యాక్ సైడ్ 3 ద్వారాలు ఉండొచ్చా? ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, ఇట్లా మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు 3 డోర్స్ ఉండొచ్చా ఉండొద్దా అనేది మీ పాయింట్. అవును, ఉండొచ్చు ఉండొద్దు. అట్లా ఎట్లా సార్? కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గతంలో కూడా పాయింట్ అడిగారు. నేను ఏం చెప్పానంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఈరోజు మీ సార్ కూడా అదే పాయింట్ నాకు అడిగారు. సార్, నేను చాలా మందికి అయితే ఉండొద్దు అని క్లియర్గా చెప్పేస్తున్నాను. మరి మీరేమంటారంటే ఉండొచ్చు ఉండొద్దు అని చెప్పాను. 2 కన్ఫ్యూజన్ పెట్టాను. ఓకే, ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు? రైట్, ఇది మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. క్లియర్, ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. సో మొట్టమొదటిగా మనం ఒక స్థలం తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, ఒక స్థలం తీసుకుంటే ఇది ఒక రోడ్ ఫేసింగ్. సో ఇది సౌత్ రోడ్ అనుకుందాం. క్లియర్. ఇప్పుడు దీనికి మనం దిక్కులు ఫైండ్ అవుట్, ముందు దిక్కులు మాట్లాడితే ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్ దిక్కుల ప్రకారంగా మీరు చూసుకున్నారు. ఓకే, ఇక్కడ నేను ఏ దిక్కుకు డోర్ పెడుతున్నాను, ఏ దిక్కుకు పెట్టట్లేదు అనేది వదిలేసేయండి. ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టేసుకోండి. ఇది మీ ఇల్లు. ఓకే, సరే. ఇక్కడ ఏ ఫేసింగ్ అనేది వదిలేసేసి ఒక మెయిన్ డోర్ అనుకుందాం. మెయిన్ డోర్, మళ్ళీ దాని బ్యాక్ సైడ్ డోర్, ఈ 2 డోర్లు అనుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు మీకు తెలిసి ఈ 2 డోర్స్ ఉండొచ్చా అంటే మీరు ఏమంటారు? ఉండొచ్చు అని 100% అంటారు. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక డోర్ పెట్టాను. ఇప్పుడు ఈ 3 డోర్లు చాలామంది ఏమడుగుతారంటే, సార్ వరుసగా 3 డోర్లు ఉండొద్దు, మీరు అందరికీ మిస్టేక్లే ఇస్తున్నారు అని మాట్లాడతారు. ఇప్పుడు ఇది కరెక్టా రాంగా? జనరల్ మాట్లాడదాం. మీ ప్రకారం రాంగే. అవును, ఇది 100% రైట్. ఏ దోషం ఉండదు. కంటితో చూసేదానికి, చెవులతో వినేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే ఒక మనిషి ఇక్కడ నుంచొని ఈ 3 ద్వారాలు చూసి రాంగ్ అని చెప్పకూడదు. కాబట్టి వాస్తు అనేది మీరు పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాతనే 10 మందికి చెప్పాలని నేను అంటాను. ఇక్కడ మీకు కండిషన్స్ అర్థమైనాయి కదా. ఈ పిక్ ఇట్లానే పెడతాను నేను. ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి క్లియర్గా. మీకు ఇది ఒక బిట్ తీసుకున్నాను. ఓకేనా, ఒకటే డోర్ పెట్టాను. ఉండొచ్చా అని మాట్లాడితే చాలామంది మహానుభావులు ఒక డోర్ ఉండొద్దు అంటారు. 100% ఉండొచ్చు. బట్ ఏ ఫేసింగ్కి ఉండొచ్చు, ఏ ఫేసింగ్కి ఉండొద్దు అనేది కూడా కండిషన్స్ ఉంటాయి. భర్త ఒక్కడే ఉండొచ్చా? ఉండాలి, ఉండొచ్చు. భర్త అంటే సరే, ఒక మగవాళ్ళు ఒక్కలే ఉండొచ్చా? ఉండొచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఒక బ్యాచిలరే ఉన్నాడు, ఉండొచ్చు, నో ఇష్యూ. ఒక్క ఆడామనే ఒక ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కంప్లీట్ సొసైటీని డ్యామేజ్ చేయొచ్చు, ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ని డ్యామేజ్ చేయొచ్చు, ఆమె మానాన్ని డ్యామేజ్ చేయొచ్చు. అవును, ఆమెకు ఒక తోడు ఉంటే బాగుంటుంది. అసలు ఇంకెవడు క్వశ్చన్స్ చేయడు, ఇంకా ఎవడి పని వాడు చేసుకుంటాడు, అసలు అక్కడ దగ్గర కూడా రాడు. అవును. సో దీని అంతరార్థం ఏంటంటే, ఒక ఇంటి నిర్మాణంలో భార్య ఉంటే భర్తను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే ఆ ఇద్దరిని పెట్టాలి. ఒక్క మగ వ్యక్తే ఉంటే ఏ ప్రాబ్లమ్స్ లేదు. భర్త ఒక్కడే ఉన్నాడు, నో ప్రాబ్లం. అసలు ఎవడు క్వశ్చన్స్ చేయడు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఈ కండిషన్స్ మనకు వాస్తులో కూడా ఉంటుంది. దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక డోర్ అనేది 100% ఉండొచ్చు. దీనికి ఆపోజిట్ డోర్ ఇంకోటి పెట్టడం వల్ల ఇప్పుడు 2 ద్వారాలు అయినాయి. అవును, క్లియర్. ఇప్పుడు ఉండొచ్చా? ఉండొచ్చు. రైట్, మీ ప్రకారంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ రాస్తాను. 3 ద్వారాలు జనరల్గా ఉండొచ్చా ఉండొద్దా? ఉండొద్దు మీ ప్రకారం. రైట్, ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ డోర్ని టెంపరీ రిమూవ్ చేసేస్తాను. ఓకే, రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న కిటికీ పెడతాను. ఇప్పుడు వరుసగా ఎన్ని డోర్లు అయినాయి? 2.
ఇప్పుడు ఉండొచ్చు కదా మీ ప్రకారంగా. ఉండొచ్చు. ఇది 100% రాంగ్. ఓకే. మరి కండిషన్ ఏంటనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఇప్పుడు కండిషన్ మాట్లాడదాం. ఒక ఇంటి నిర్మాణం మీరు చేశారు అంటే ఇందులోపల ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే ఒక ఎనర్జీ ఫామ్ అయిపోయింది, ఒక ఎనర్జీ ఫామ్ అయింది. ఈ ఇంటికి సంబంధించిన ఇక చూడండి, ఇక్కడి నుండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఒకవేళ మీరు ఇక్కడ చూస్తే ఇది బ్రహ్మ బిందువు పాయింట్ అయింది ఇది. ఓకేనా, ఈ పాయింట్ని మీరు డ్యామేజ్ చేయకుండా మీరు నిర్మాణం చేస్తే ఇది 100% రైట్ అవుతుంది. బ్రహ్మసూత్రానికి ఆటంకం లేకుండా చేయాలి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడికి ఇక్కడికి అంటే బ్రహ్మసూత్రము, సోమసూత్రము, కర్ణసూత్రము, మళ్ళీ నాగసూత్రం అని కూడా ఉంటుంది. సో ఈ మొత్తాన్ని డ్యామేజ్ చేయకుండా ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే చాలా కష్టమైన వర్క్. చిన్న చిన్న బిట్స్లో అసలు ఇవన్నీ చేయడం కూడా కష్టమే, నాట్ పాసిబుల్. సో ఇందులో నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకంటే ఈ యొక్క సెంటర్ పాయింట్ని మాత్రమే మీరు డ్యామేజ్ చేయకుండా చేస్తే 100% ఇది రైట్ అవుతుంది. ఇందులో ఎలాంటి ప్రశ్న అనేది మీకు ఉండదు. ఇది ఓకేనా, ఇది క్లియర్ కదా, రైట్. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, ఇది ఇక్కడ 100% రాంగ్ అని చెప్పాను. మీరు ఏ క్షణమైతే ఇక్కడ డోర్ పెట్టారు, దీని ఆపోజిట్ కూడా డోర్ పెట్టారు, ఇది 100% రైట్ అయింది. ఎప్పుడు ఈ ఇల్లు డ్యామేజ్ అయ్యింది అంటే ఎప్పుడైతే మీరు ఈ సెంటర్లో ఇక్కడ డోర్ పెడదామని డిసైడ్ అయ్యి ఇక్కడ వాల్ కట్టేశారో అప్పుడు ఏమైంది, ఒక ప్రాణం, ఒక సోల్ ఎనర్జీ ఉండే ఒక మొత్తం స్ట్రక్చర్కి సెంటర్లో వాల్ కట్టడం వల్ల దీని మీద ఇది దోషం అనేది ఏర్పడింది. ఇది దోషం. ఇది ఈ దోష నివారణకు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేశాను కరెక్ట్గా చూడండి, ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేయలేదు, జనరల్గా చూస్తూ వెళ్ళారు. ప్రేక్షకులందరూ కూడా అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అసలు ఏ కంటెంట్ చెప్తున్నాను, లైన్ ఎక్కడ గీసాను అనేది కూడా మీరు పాయింట్ తీసుకుంటే ఈ మొత్తం దానికి బ్రహ్మస్థానం ఈ పాయింట్ వచ్చింది. అవును, నేను ఎక్కడ జరిపాను, కొంచెం బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ సెంటర్లో ఇది 100% రాంగ్. ఒకటే డోర్ పెట్టనియండి, రాంగ్ అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కండిషన్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, 3 ద్వారాలు ఉండొచ్చా? ఉండొచ్చు, అంటే బ్రహ్మసూత్రానికి ప్రాబ్లం లేకుండా చేసుకుంటే ఉండొచ్చు. అది కదా, ఇప్పుడు ఈ పిక్ మీకు చూపిస్తున్నాను నేను. అవును, 3 ద్వారాలు ఉండొచ్చా? ఇక్కడ ఉండకూడదు. రైట్, ఇక్కడ చూడండి, రాంగ్ రాసేసాను కదా. అవును, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇది స్ట్రైట్ చేసేసి ఇక్కడ ఒక కిటికీ పెట్టేస్తున్నాం. ఇప్పుడు 2 ద్వారాలు ఉన్నాయి కదా. అవును, ఉండొచ్చా? ఉండకూడదు. 2 ద్వారాలతో నాకు సంబంధం లేదు. నాకు బ్రహ్మసూత్రం, బ్రహ్మస్థానం డ్యామేజ్ అయితే ఇల్లు ఫెయిల్. ఇప్పుడు 2 ఉండొచ్చా? ఉండకూడదు. కానీ జనరల్గా ఏమంటారు అందరూ? ఉండొచ్చు అంటున్నారు. ఉండొచ్చు అంటారు. సో ప్రేక్షకులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, కండిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ మీకు తెలియక కేవలం ఒక మాటతో మొత్తం వాస్తు నడుస్తుంది. అవును, కండిషన్స్ ఇవి. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది. బ్రహ్మసూత్రంని డ్యామేజ్ చేస్తూ ఉంటే ఇల్లు ఫెయిల్. బ్రహ్మసూత్రం అని చెప్పొద్దు, బ్రహ్మస్థానం. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 1 డోరా 2 డోర్ల 3 డోర్ల తీసేసాడు. అసలు ఇక్కడ డోర్లే లేవు. నేను ఇక్కడ ఆర్చ్ ఇచ్చేసాను, ఈ మధ్యలో ఇది తీసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసాను. ఇప్పుడు ఒకటే డోర్ పెట్టాను, ఇక్కడ కిటికీ పెట్టాను. ఇది ఉండొచ్చా? ఉండకూడదు. ఆర్చ్ అనే డోర్ కింద రాదు, గుమ్మ కింద వస్తుంది. రైట్. ఈ కండిషన్ తెలియదు కాబట్టి ఈ వీడియోలో మళ్ళీ ఇది కూడా చెప్తాను నేను. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డోర్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉండొచ్చా? ఉండొచ్చు. 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 ఇక్కడ 3 ఉన్నాయి, ఉండొచ్చా? ఉండకూడదు. కారణం
అది బ్రహ్మస్థానాన్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మాత్రమే ఉండొద్దు. ఉండదు. డ్యామేజ్ చేయకపోతే ఉండొచ్చు. 100% ఉండొచ్చు. సో ఈరోజు ఈ టాపిక్లో మీరు నేర్చుకున్న కంటెంట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 3 ద్వారాలు ఉండొచ్చా? ఒకటే ఒక ప్రశ్న. 100% ఉండొచ్చు. 3 ద్వారాలు ఉండొచ్చా? 100% ఉండొద్దు. ఉండొద్దు. 2 కండిషన్స్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మీకు అర్థమైందా? అర్థమైంది. క్లియర్. Clear. రైట్. ఇప్పుడు సార్ అంటే చాలామంది ఒక ప్రశ్న వస్తుంది, ఏమొస్తుందంటే, సో ఇదంతా అర్థమైపోయింది కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, కావాలంటే మీకు తర్వాత ఉపయోగపడుతుంది. క్లీన్ చేసేస్తున్నాను. రైట్. ఇదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. పరిష్కార మార్గం అన్నమాట. పరిష్కార మార్గం. ఇది ఏ రోడ్ ఫేసింగ్ సార్? ఏదైనా కానీ మనకు అవసరం లేదు. ఒక ఇల్లు ఆల్రెడీ కట్టేశారు. ఒక ఇల్లు ఆల్రెడీ అయిపోయింది. రైట్. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఏం చేశారంటే, ఇక్కడ కిటికీ పెట్టారు, ఇక్కడ డోర్ అనేది పెట్టారు, లేదా దీన్ని ఏం చేశారంటే ఒక వాల్ పెట్టేశారు. ఇక్కడ ఓన్లీ వాల్, ఇది వాల్. ఓకే. సో వాల్ పెట్టేసి ఇక్కడెక్కడో డోర్ పెట్టేశారు. 1 డోర్, దీని ఆపోజిట్ విండో. ఇలా ఉండొచ్చా? ఉండకూడదు. 100% ఉండొద్దు. ఖచ్చితంగా దీనికి ఇక్కడ ఓపెనింగ్ చేస్తే ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. మంచి రిజల్ట్ ఇస్తుందా? అంటే ఇక్కడ బ్రహ్మస్థానం దగ్గర ఉంది కదా. బ్రహ్మస్థానం మీదనే ఉంది. బట్ వాల్ ఉంటే మంచిదా, డోర్ ఉంటే మంచిదా? డోర్ ఉంటే మంచిది. డోర్ ఉంటే ఓపెనింగ్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడదాం. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను నేను. డోర్ ఉంటే మంచిదా, ఒక ఆర్చ్ ఉంటే మంచిదా? ఆర్చ్ ఇంకా మంచిది. ఆర్చ్ ఇంకా మంచిది. సో ఎవరైతే ఈ డోర్ ఆల్రెడీ పెట్టేశారో ఉండనివ్వండి. లేదు మనం ఇంకా రెక్టిఫికేషన్ చేయాలంటే కింద ఉండే బీమ్స్తో సహా ఈ బ్రహ్మస్థానంలో ఏమీ లేకుండా చేసి ఇక్కడ ఆర్చ్ ఇవ్వగలిగితే, ఇట్లా ఇక్కడ మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాడు. ఇక్కడ ఇదంతా ఏముండదు అనమాట, ఏమీ లేకుండా జస్ట్ ఒక ఆర్చ్ ఇచ్చేస్తాం అంతే. ఇట్లా సింపుల్ ఆర్చ్ అయిపోయింది. ఇది అన్నిటికంటే టాప్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఎన్ని ద్వారాలు పెట్టాలి అంటే, డోర్ నుంచి 1 ఉండాలా, 2 ఉండాలా, 3 ఉండాలా అనే ఒక ప్రశ్నకు ఇదొక అద్భుతమైన వీడియో అనేది మీరు తెలుసుకోండి. ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈరోజు వరకు ఎవరు చెప్పని కంటెంట్ మీకు ఈ ఛానల్లో నేను టాపిక్స్ అనేవి చెప్తాను. స్టే ట్యూన్ టు భక్తి చైతన్యం. ఓకే, చూశారు కదండి. ఒకటే లాజిక్, అక్కడ పెద్దగా కూడా ఏం లేదు. డోర్లు బ్రహ్మస్థానానికి డ్యామేజ్ చేస్తూ మనం చేయకూడదు. అక్కడ వాల్ కానివ్వండి, లేకపోతే డోర్స్ కానివ్వండి, ఏది బ్రహ్మస్థానానికి డ్యామేజ్ చేసుకోకుండా అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.